గమనించారా? కీలక రివ్యూ వేళ బాబు చేయనిది పవన్ చేశారట. గతానికి భిన్నంగా చంద్రబాబు చాలానే మారారు. అధికారం చేతికి వచ్చినంతనే ఆయన మాట తీరులోనూ చేతల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చాలా విషయాల్లోనూ మారినా ఇప్పటికీ కొన్ని విషయాల్ని మిస్ అవుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు గంటల కొద్దీ రివ్యూ భేటీలకు కేటాయించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా రివ్యూ భేటీలు గంటల కొద్దీ ఉండవన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంతేకాదు గతంలో తన గొప్పల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా సమస్యలు, వాటికి పరిష్కారాలు, తన ఆలోచనలు, ఉన్న అవకాశాలు, పెట్టుకున్న లక్ష్యాలు, వాటి సాధనకు ఏం చేయాలన్న దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే గతంలో పోలిస్తే చంద్రబాబు చాలానే మార్పు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను పాల్గొన్న ప్రతి కీలక సమావేశంలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావనను తీసుకొచ్చేవారు చంద్రబాబు. తాజాగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన రివ్యూ భేటీలో మాత్రం ఆయన పవన్ ప్రస్తావన చేయలేదు. అయితే పవన్ మాట్లాడే సమయంలో మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. తన మాటలతో చంద్రబాబు బాటలో నడుస్తామన్న సందేశాన్ని క్లియర్ గా చెప్పడం ద్వారా తాను సైతం చంద్రబాబు బాటనే ఫాలో అవుతున్నానన్న విషయం స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసినట్లే చంద్రబాబు సైతం తన ప్రసంగంలో ఏదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు అనుభవం, పాలన దక్షిణతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొద్దాం అంటూ పవన్ చేసినట్లుగా జనసేనాని ప్రస్తావనను సీఎం చంద్రబాబు తీసుకువచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పవన్ ప్రస్తావన తెచ్చే సీఎం చంద్రబాబు ఈసారి ప్రస్తావించకపోవటాన్ని భూతద్దంలో పెట్టి చూడడం సబబు కాదంటున్నారు. ప్రతి సందర్భంలో ప్రస్తావించాలన్న రూల్ లేదని, అవసరాన్ని బట్టి ప్రస్తావించడమే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.